కడప జిల్లా రాజంపేటలోని రామ్నగర్ కు చెందిన ఇంటర్ విద్యార్థిని 2 కిడ్నీలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. 4 నెలల క్రితం అకస్మాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో తిరుపతి ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షించగా కిడ్నీలు పూర్తిగా విఫలమైనట్లు తేలింది. నిరుపేదలైన తల్లిదండ్రులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కావడంతో వైద్య ఖర్చులు భరించలేక డయాలసిస్ పై నెట్టుకొస్తున్నారు. కిడ్నీ మార్పిడికి దాతలు, సేవా సంస్థలు ముందుకు వచ్చి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని వారు వేడుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరుతున్నారు. నమస్కారం అండి. నా పేరు సులోచన. మా పాప పేరు పల్లవి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటా ఉన్నింది కాలేజ్లో. ఎగ్జామ్స్ రాసే ముందర కాడ కళ్ళు తిరిగి కింద పడిపోయి పాపని హాస్పిటల్ తీసుకెళ్ళాము తిరుపతికి. అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నింది. ఆ పాప పేరుకు 2 కిడ్నీలు చెరిగిపోయినాయి. 3 నెలల నుంచి హాస్పిటల్లో ఉండింది. తర్వాత ఇక్కడ రాజంపేటలో గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకుంటున్నాము. మా పాప బ్లడ్ గ్రూప్ వచ్చి B పాజిటివ్. ఎవరైనా దయచేసి డోనర్ ఉంటే మాకు సహకరించండి, మా బిడ్డను కాపాడండి, మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. దయచేసి ప్రభుత్వం కూడా మమ్మల్ని చూసి మాకు దయచేసి మాకు సహకరించండి. ప్రభుత్వం ద్వారా పోయి మా బిడ్డను మాకు తగ్గించండి. పాపకు 2 కిడ్నీలు ఫెయిల్ అయి ఉన్నాయి. చూడండి, ఆ పాప పరిస్థితి చాలా బాగలేదు. మాకు ఏ ఆధారం లేదు. మేము కూలి పని చేస్తేనే మేము బతకాలా. ఆ పాపను బతికించాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వం వరకు పోయేలా చేయండి. నమస్కారం అండి. నా పేరు సులోచన. మా పాప పేరు పల్లవి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటా ఉన్నింది కాలేజ్లో. ఎగ్జామ్స్ రాసే ముందర కాడ కళ్ళు తిరిగి కింద